ఒక ఎలక్టెడ్ ఎమ్మెల్యే, మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీని బాయ్కాట్ చేసి, ప్రజాస్వామ్య దేవాలయమైన అసెంబ్లీని బాయ్కాట్ చేసి, నేను దేవాలయంలోకి రాను, నేను దెయ్యాల కొంపలో నుంచి మాట్లాడతాను, మీరందరూ వినండి అని ఒక రామ్ గోపాల్ వర్మ దెయ్యాల సినిమా చూపిస్తూ ఉన్నాడు. ఏంటండి అది? ఒక ఎలక్టెడ్ మెంబర్, అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు, ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి అసెంబ్లీని గౌరవంగా చూడకపోతే సమాజానికి ఏం గౌరవం వెళ్తుంది? రాజ్యాంగాన్ని నువ్వు ఎట్లా గౌరవించినట్టు, చట్టాన్ని నువ్వు ఎలా గౌరవించినట్టు, ప్రజాస్వామ్యానికి నువ్వు ఏం విలువిస్తున్నట్టు? నువ్వు అక్కడ ఉండి దేవాలయంలో ఉండి, రాజ్యాంగ దేవాలయంలో ఉండి, ప్రజాస్వామ్య దేవాలయంలో ఉండి నీ వాణి వినిపించాలి. కానీ నువ్వు దెయ్యాల భూతాల హౌస్లో ఉండి నువ్వు మాట్లాడితే, తాడేపల్లి కాంప్లెక్స్ నుంచి మాట్లాడితే అది ఏ సంకేతాలు వెళ్తుంది నీకు? అది నెగటివ్ సంకేతం కాదా ప్రజాస్వామ్యానికి? ఏ విలువలకు నువ్వు ప్రతినిధి? నాకు అర్థం కాదు. అందువల్ల అతని యొక్క చర్యని, అసెంబ్లీని బాయ్కాట్ చేసి తాడేపల్లి కాంప్లెక్స్ నుంచి అసెంబ్లీ దేవాలయాన్ని బహిష్కరించి దెయ్యాల కొంపలోంచి మాట్లాడుతున్న పత్రికా వాక్యాల్ని, మీడియా సమావేశాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. ఏంటి ఆ పరిస్థితి? అలా చేయవచ్చా? అదేవిధంగా తన బడ్జెట్లో తన 5 సంవత్సరాలు నేను అప్పులు చేశాను, ఇప్పుడు మీరు కూడా అప్పులు చేస్తున్నారు, ఆ అప్పులు చేయటం అనేది మామూలే. అదేంటండి? ప్రభుత్వం నువ్వు ఇచ్చే సలహా అదే? నేను అప్పులు చేశాను, మీరు అప్పులు చేయండి అని చెప్పడం ఏంటి? నువ్వు ప్రతిపక్ష నాయుడిగా, నువ్వు పెద్ద బిజినెస్ మ్యాన్ కదా, నువ్వు సంపద ఎలా సృష్టించవచ్చో నీకు తెలుసు కదా. నీకు అసలు ఏమి డబ్బులు లేకుండా లక్షల కోట్లు ఎలా సంపాదించాలో నీకు తెలుసు కదా. అసలు పెట్టుబడి లేకుండా కంపెనీలు ఎలా సృష్టించవచ్చు, అసలు పెట్టుబడి లేకుండా లక్షల కోట్లు ఎలా దోచుకోవచ్చో నీకు బాగా తెలుసు కదా. నువ్వెందుకు నీ సంపద ఎలా సృష్టించాలో చెప్పొచ్చు కదా నువ్వు రాష్ట్రానికి. అదే ప్రెస్ మీట్లో ఏం చెప్తాడైనా? నేను అప్పులు చేశాను, నేను చేసిన వాట వాస్తవే, మీరు కూడా అప్పులు చేయండి. ఇదే ఒక ప్రతిపక్ష నాయకుడిగా నువ్వు ఇచ్చే సందేశం? ఇదే బడ్జెట్ మీద నీ ప్రసంగం? ఎంత ధైర్యం నీకు ప్రజాస్వామ్యంలో? దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను.